TG24 టీవీ నేను మీ శ్రావ్య. కోకట్పల్లి నియోజకవర్గంకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మందాలపు సాయిబాబా చౌదరి జన్మదిన వేడుకలు సర్దార్ పటేల్ నగర్లోని ఆయన కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కోకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కోకట్పల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మందాలపు సాయిబాబా చౌదరి అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు శాలువాలు, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సాయిబాబు చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్ లో అన్నదాన కార్యక్రమాలు, అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలపు సాయిబాబు చౌదరి మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. ఓకే చంద్రం గారు కనపడుతున్నారు ఇక్కడే ఓ సారీ అందరు నవ్వుతా ఉందండి. ఇప్పుడు వెనకరండి, కరెక్ట్గా ఉన్నారు. ఒక్క నిమిషం. ఈ రోజున నా 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని నా మిత్రులు, నా సోదరులు అందరూ కూడా నా అభివృద్ధిని, నా రాజకీయ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం అనేది చాలా సంతోషదాయకం. వారికి నా జన్మజన్మల రుణపడి ఉంటాను. వారు ఇచ్చిన ఈ బాధ్యతని ప్రజాసేవలో అనునిత్యం వాళ్ళకి నాకు రాజకీయంగా పదవి ఉన్నా లేకపోయినా సరే, రాజకీయమైన పదవులు ఏ విధమైన వచ్చినా రాకపోయినా సరే వాళ్ళందరికీ నేను అండదండగా ఉంటానని, ప్రజాసేవలో నాకు తెలిసిన నా దృష్టికి వచ్చిన ఏ పనినైనా సరే, ఏ సమస్యనైనా సరే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, మా నాయకుడు బండి రమేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను తీరుస్తానని, రాబోయే రోజుల్లో ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూకట్పల్లి నియోజకవర్గాన్ని బండి రమేష్ గారు నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. బర్త్డే రోజు ఏమన్నా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా? కొత్త నిర్ణయాలంటే 25 ఏళ్ళుగా ఒకటే నిర్ణయం. జనం మనం, జనంతో నేను, జనంతోనే ఉంటా, జనం కోసం కృషి చేస్తా, జనం సమస్యల మీద పోరాటం చేస్తా. ఆ ఒక్కదాని కోసమే 25 ఏళ్ళుగా ఈ కూకట్పల్లి ప్రాంతంలో అనునిత్యం ప్రజలతో మమేకమై మరి నా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ, నీకేం తెలుసంటే 25 ఏళ్లలో ఈ 117 డివిజన్ దగ్గర నుంచి రూపుదిద్దుకున్న ఈ KPHP కాలనీ మా స్వర్గీయ దండమూడి శోభనాద్రి గారి దగ్గర నుంచి, శ్రీమతి సామ్రాజ్యం గారి దగ్గర నుంచి, మరి నేను ఆ తర్వాత పరిణామాల్లో TRS పార్టీలో ఉన్న దగ్గర నుంచి, మరి ఈ రోజున బండి రమేష్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న దగ్గర నుంచి ప్రతినిత్యం ప్రజలతో ఉన్నాను కాబట్టి ఏ రోడ్లో ఏ సమస్య ఉంది, ఏ కాలనీలో ఏ సమస్య ఉంది, ఏ గల్లీలో ఏ సమస్య ఉంది, ఎవరికి ఏం అవసరం ఉందనేది నాకు పుట్టిన పిండి లాంటిది. ప్రతి గల్లీ తెలిసిన లోకల్ పర్సన్ని నేను పక్కా లోకల్ అని చెప్పగలను. కాబట్టి నాకు అంతా తెలుసు కాబట్టి తెలియని విషయాలను కూడా తెలుసుకుని నా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని అధికారుల దృష్టికి, మా నాయకుడు బండి రమేష్ గారి దృష్టికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు తీరుస్తాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.